ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. రోజుకు సరిపడ జీవాహారం, రోజుకు సరిపడ జీవాహారం, ప్రతి స్థితిలోను సగు విజయం, ప్రతి స్థితిలోను సగు విజయం. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. షలోం. ప్రభునందు ప్రేమైన వారలారా, ఈ నూతన ఉదయకాలంలో మీ అందరికీ కూడా ప్రభు నామంలో శుభములు తెలియజేస్తూ నేటి వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటున్నాను. చాలా కాలం క్రిందట ఎక్కడో నేను చదివాను, బైబిల్ గ్రంథంలో భయపడకు, నిబ్బరము కలిగి ఉండు, ధైర్యం కలిగి ఉండు దాదాపుగా 360 సార్లు రాయబడి ఉన్నట్టుగా చదివాను. నేనైతే లెక్క పెట్టలేదు కానీ చదివాను. అదే కనుక నిజమైతే సంవత్సరం పొడుగునా రోజుకొకసారి మనం భయపడకూడదనేటువంటి ఒక అభయము మనకు బైబిల్ గ్రంథం ఇస్తున్నదని సత్యంగా మనం గ్రహించవలసిన వారంగా ఉంటున్నాం. Beloved, I greet you in the precious name of our Lord Jesus and I welcome you to this morning's meditation. Long time back, I read somewhere that the Holy Bible, in the Bible, there are 366 fear nots and similar statements. That is, on an average, once every day throughout the year, out of the 365 days in a year. ప్రియులారా, మన జీవితంలోని ప్రతి పరిస్థితిలో కూడా దేవుడు యెహోషువతో చెప్పినటువంటి మాటలను మనం మర్చిపోకుండా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏంటి ఆ మాటలను చూసినట్లయితే యెహోషువ గ్రంథంలో 1వ అధ్యాయంలో 9వ వచనంలో, నిబ్బరము కలిగి ధైర్యంగా నుండుము, దిగులు పడకుము, జడియకుము, నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును అన్న మాట మనం చూస్తాం. Beloved, in every situation in life, we must not forget the commandment or the words that God spoke to Joshua in the book of Joshua chapter 1 verse 9, where he says, "Be strong and courageous, do not be frightened nor dismayed, for the Lord your God is with you wherever you go." నీవు నడుచు మార్గమంతట్లో కూడా నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి నువ్వు భయపడకు, నువ్వు జడియకు, ధైర్యం కలిగి నిబ్బరం కలిగి ఉండమని చెప్పి దేవుడు అభయం ఇచ్చినట్టుగా మనం చూస్తుంటున్నాం. క్రైస్తవులు అనేటువంటి వారు చాలా మార్లు చాలా విషయాల్లో భయపడేవారుగా ఉంటారు. చిన్న చిన్న వాటికి భయపడతారు, పెద్దవాటికి భయపడతారు, అన్నింటికి భయపడతారు. భయస్థులు దేవుని బిడ్డలు కాలేరు. పిరికివారు క్రీస్తు బిడ్డలుగా పిలువబడడానికి అర్హత లేనటువంటి వారు అని దేవుని సేవకునిగా నేను ధైర్యంగా మీకు చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే యేసుక్రీస్తు సమస్తాన్ని జయించినటువంటి జయవీరుడు. ఆయన బిడ్డలంగా మనం కూడా భయమును కూడా జయించే వరంగా ఉండాలనేది దేవుని యొక్క చిత్తము, ఆయన యొక్క ఇష్టము. చూడండి, సంఖ్యాకాండంలో 13వ అధ్యాయంలో 30 నుంచి 33 వచనాల్లో మనం చూసినప్పుడు, మోషే దేవుని యొక్క మాట చొప్పున కానాను దేశమంతా కూడా సంచరించి చూచి వచ్చుటకు కొంతమందిని వేగుల వారి వలె లేకపోతే దూతల వలె ఇశ్రాయేలు యొక్క సర్వ సమాజంలో ఉన్నటువంటి వారిలో నుంచి వివిధ 12 గోత్రాల్లో నుంచి కూడా కొంతమందిని ఎంపిక చేసి వారితో పాటు కాలేబును కూడా ఇచ్చి పంపిస్తాడు. వారందరూ వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత కాలేబ్ అంటాడు, ఈ దేశాన్ని మనం ఖచ్చితంగా మనం స్వాధీనపరచుకుంటాము, మనం వెళదాము రండి, ఇది ఖచ్చితంగా మనకు దాన్ని జయించటకు మన శక్తి చాలునని చెప్పి కాలేబ్ అంటే, ఆ మిగతా వారందరూ మాత్రం ఆ దేశం చూసి వచ్చిన తర్వాత వారు ఇశ్రాయేలీయులకు చెడ్డ సమాచారం ఇస్తారు భయపడి. ఏమిటి? ఆ దేశము ఆ దేశవాసుల్ని నివాసుల్ని భక్షించేటువంటి దేశము, అది చాలా భయంకరమైన దేశము, అక్కడ పెద్ద పెద్ద దేహములు కలిగినటువంటి వారు ఉంటున్నారు, ఆ నెఫీలులు ఉంటున్నారు, కాబట్టి వారి కంటి ఎదుట మనము మిడతల వలె ఉంటున్నాం, కాబట్టి దాన్ని జయించడం అసాధ్యం అని చెప్పి పిరికి వారే భయపడి అక్కడ చెడ్డ సమాచారం ఇచ్చినట్టుగా చూస్తున్నాం. ప్రియులారా, దేవుని బిడ్డలు పిరికితనంతో చెడు సమాచారం కూడా వ్యాప్తి చేసేటువంటి వారుగా ఉంటున్నారు. తాము భయపడడం మాత్రమే కాదు కానీ ఇతరులను కూడా భయపెట్టేటువంటి వారుగా ఉంటున్నారు. ఈ దినాల్లో మనం చూస్తుంటున్నాం, ప్రతి చిన్నదానికి భయపడే క్రైస్తవులు. చిన్న దగ్గు వచ్చినా, జలుబు వచ్చినా, తలనొప్పి వచ్చినా, ఒళ్ళు నొప్పి వచ్చినా, అమ్మో కరోనా అని చెప్పి అలోపతి, హోమియోపతి, ఆపతి, ఈపతి, ఆయుర్వేదం, దొరికినటువంటి యూనాని అడ్డమైనటువంటి మందులన్నీ కూడా వాడేయటం, వంటింటి చిట్కాలు వాడేయటం, అన్ని రకాల మందులు వాడేయటం. ఎందుకు? కరోనా వచ్చిందేమో అని భయం. అన్నిటికీ భయం. ఉద్యోగం గురించి భయం, జీతం గురించి భయం, భవిష్యత్తు గురించి భయము, పిల్లల గురించి భయం, ఇంటి గురించి భయము, ఆరోగ్యం గురించి భయము, అన్నిటికీ భయం భయం భయం. క్రైస్తవుడు అనేటువంటి వాడు ఏమాత్రము కూడా పిరికివాడు కావడానికి వీల్లేదు. వణికేటువంటి విశ్వాసులు దేవునికి అక్కర్లేదు.
అటువంటి వారు ఏమాత్రము దేవునికి ఇష్టం కాదనేటువంటి మాట మనం గుర్తు చేసుకోవాలి. Beloved, we see that in Numbers chapter 13 verses 30 to 33, when Moses sends a bunch of people to go and scour out or spy out Canaan and come back with a report, Caleb also goes along with them. But when they return, Caleb says, we can easily overpower the inhabitants of this land and we can take them over. Our strength is enough to subdue them and take over this place. Whereas the remaining people who went with Caleb, they come back with a bad report and a different report. They say, no, this land devours its inhabitants. It's a very dangerous country. We cannot go into that. We'll be easily defeated and will be annihilated. The people there are like giants. They belong to the Nephilim clan. Therefore, we look like small grasshoppers in front of them. We shall not go. Not only are they frightened and scared, but these cowardly people, they scare even the others. They frighten even the others. I would like to tell you that a Christian who is afraid can never be called a Christian. He should never be called a Christian. Because our Lord has conquered everything, we should also be able to conquer everything, including fear. Fear grips us when we do not trust God. పిరికివారు ఎవరంటే దేవుణ్ణి విశ్వసించని వారు. నా మాటలు జాగ్రత్తగా గమనించండి. నీవు ఈ దినాన్ని దేనికన్నా భయపడుతున్నట్లయితే దేవుని మీద నీకు విశ్వాసం లేదు అన్న సత్యాన్ని నీవు అంగీకరించక తప్పదు. నథింగ్ గుడ్ విల్ ఎవర్ కమ్ అవుట్ ఆఫ్ ఫియర్. పిరికితనంలోంచి, భయములో నుంచి ఏ మంచి కూడా రాదన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మార్కు సువార్త 14వ అధ్యాయంలో 66 నుంచి 72 వచనంలో కూడా పేతురు విషయం మనం చూసినప్పుడు ఆయన యేసు ప్రభు చెప్పినట్టుగానే ముమ్మార్లు బొంకుతాడు. కోడి కోయక మునుపు ఎందుకు బొంకాడంటే భయము. అయ్యో, ఆయనతో తిరిగిన వాడని చెప్పి తెలిస్తే నన్ను కూడా పట్టుకుని వెళ్ళి చెరసాల్లో వేస్తారేమో, నన్ను కూడా సిలువకు అప్పగిస్తారేమో అనేటువంటి ప్రాణభయంతో బొంకినట్టుగా చూస్తాం. అదే పేతురు మరో సందర్భంలో గలతీ పత్రికలో 2వ అధ్యాయంలో 11 నుంచి 13 వచనాల్లో అన్యులతో కలిసి భోంచేస్తుండగా యాకోబు దగ్గర నుంచి వచ్చినటువంటి కొంతమంది యూదులు అతన్ని చూసి ఏమనుకుంటారని చెప్పి వారికి భయపడి వెంటనే అన్యుల బల్ల దగ్గర నుంచి లేచి వెనక్కి వెళ్ళిపోతాడు. ఒక వేషధారలా ప్రవర్తిస్తాడు. ఎందుకంటే భయము, మనుషుల్ని బట్టి భయము, పరిస్థితులను బట్టి భయం. అదే పేతురు యేసయ్య నీళ్ల మీద నడుస్తున్నప్పుడు ప్రభువుని చూసి నేను కూడా నడుస్తాను, నాకు ఆజ్ఞ ఇవ్వమంటే ప్రభు సెలవిచ్చినప్పుడు నడుస్తూ గాలిని చూసి భయపడి ఒక్కసారి మునిగిపోసాగుతారు. కాబట్టి భయం అనేది పేతురు స్వభావంలో ఉన్నది. కాబట్టి క్రీస్తు సంఘానికి కూడా బహుశా భయం అనేది పుడికిపుచ్చుకున్నామో తెలియదు, కానీ క్రీస్తు బిడ్డలుగా మనం భయపడరాదు అన్న విషయాన్ని దేవుని సేవకుడిగా మీకు ఉదయకాలంలో తెలియజేస్తుంటున్నాను. లోకంలో సమస్యలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి. అయితే వాటన్నిటిని బట్టి మనం భయపడకూడదు, కానీ ధైర్యం కలిగి ముందుకు సాగిపోవాలి. ద్వితీయోపదేశ కాండంలో మరొక వాక్యం మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులారా. అంతకన్నా ముందు ఒకసారి ఆంగ్లంలో కూడా ఈ మాటలు చెప్పి, we see that Peter was a very timid person. In Mark chapter 14 verses 66 to 72, thrice he denies Christ and even curses himself because of fear, just like Jesus had predicted. And yet on another occasion, in Galatians chapter 2 verses 11 to 13, his fear forces him to act like a hypocrite when he sees Jews. By the time he is found to be eating at the table with the Gentiles, he is afraid that the Jews might think otherwise of him, and therefore he withdraws from the table immediately. A person who is afraid can never say that he belongs to Christ. We must remember that. ద్వితీయోపదేశ కాండంలో 20వ అధ్యాయంలో 8వ వచనం చూసినట్లయితే, జట్టుల్లో బృందంలో ఉండేటువంటి పిరికివారు కూడా తమ పిరికితనాన్ని బట్టి ఆ జట్టుల్లో లేకపోతే బృందంలో ఉండేటువంటి తమ సహోదరుల గుండెలను కూడా అధైర్యపరచువారిగా ఉంటారన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం భయపడడం మాత్రమే కాదు, కానీ ఇతరులను కూడా భయపెట్టే ప్రమాదం ఉంది. యుద్ధానికి వెళ్ళేటువంటి సైనికులు అమ్మో మనం జయించలేమని చెప్పేసి ఒకవేళ ఆ వదంతు పుట్టించినట్లయితే ఆ సైన్యం అంతా కూడా భయపడిపోయి యుద్ధాన్ని ఏమాత్రము కూడా జయించలేరు, యుద్ధం చేయలేరు. క్రీస్తు బిడ్డలు కూడా భయపడరాదు, ఇతరులను కూడా భయపడకూడదు. కొంతమంది కొన్నిసార్లు అమ్మో నీకు తెలియదు, ఇంత ఇది ఇలాగంట అది అలాగంట అని చెప్పేసి ధైర్యంగా ఉండేటువంటి వారిని కూడా ధైర్యం చెడగొడతారు, భయపెడతారు. అలా చేయరాదు. నువ్వు పిరికివాడవయ్యావంటే నువ్వు పిరికివాడిగా ఉండిపోగానే ఇతరులను ఎందుకు ధైర్యపరుస్తావు? యు గాట్ నో రైట్ టు మేక్ అదర్స్ ఆల్సో టిమిడ్. నువ్వు వణికే విశ్వాసివా? వణుకుతూ ఉండిపో. ఇతరులను ఎందుకు వణికిస్తావు అనవసరంగా? వాళ్ళెందుకు భయపడతావు? చూడండి, ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయంలో 8వ వచనంలో, ప్రకటనలో 21:8లో స్పష్టంగా దేవుని మాట మనకు సెలవిస్తుంది. పిరికివారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు కదా, అగ్ని గంధకములతో మండుచున్నటువంటి గుండములో వారు పాలు పొందుదురు అనేటువంటి మాట చూస్తాం. ఇన్ రెవల్యూషన్స్ చాప్టర్ 21 verse 8 we see that the timid or the cowardly cannot inherit the kingdom of heaven, but they shall be consigned to the lake burning with sulfur and fire. Not only do timid people create problems for themselves, but if they are in a team, they can even melt the hearts of strong people. Like we have just seen my narration in Telugu from the scripture portion taken from Deuteronomy chapter 20 verse 8. If there are timid people in a team or in an army, they can easily scare the others as well.
Therefore, it is important for us not to be scared, not to be frightened, not to be cowardly Christians. చివరిగా చూడండి, ఇంకా 2 మాటలు నేను చెప్పి ముగిస్తాను. ఇంగ్లీష్లో ఒక మాట ఉన్నది, హీ హూ నీల్స్ బిఫోర్ గాడ్ క్యాన్ స్టాండ్ బిఫోర్ మెన్ అనే మాట. దేవుని ఎదుట తమను తాము తగ్గించుకుని ఎవరైతే మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తారో ప్రతి పరిస్థితిలో కూడా భయం మీద కూడా జయం ఉంది, మనుషులు ఎదుట ధైర్యంగా నిలబడగలుగుతారనే మాట మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. అపోస్తుల కార్యంలో 4వ అధ్యాయంలో 31వ వచనం కూడా చూసినప్పుడు పిరికివారైనటువంటి యేసు ప్రభు శిష్యులు పరిశుద్ధాత్మ చేత ఎప్పుడైతే నింపబడ్డారో వారు ధైర్యంగా నిలబడి దేవుని వాక్యాన్ని బోధించినట్టుగా మనం చూస్తాం. In Acts of the Apostles chapter 4 verse 31 we see that timid disciples of Jesus Christ, when they were filled with the Holy Spirit, they were emboldened to stand up and rise up and speak and preach about Jesus Christ to the people around them. ప్రియులారా, దేవుని బిడ్డలు నీతిమంతులుగా తీర్చిదిద్దబడినటువంటి వారు కొదమ సింహమైనటువంటి యేసుక్రీస్తు బిడ్డలు సింహపు పిల్లల వలె ఉండాలి. సామెతల గ్రంథంలో 28వ అధ్యాయంలో 1వ వచనంలో చూసినప్పుడు తరమకుండానే దుష్టుడు పారిపోవును అంటూ నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నుందురు అనేటువంటి మాట మనం చూస్తాం. నీతిమంతులు సింహము వలె ధైర్యంగా నుందురు. ఇన్ ద ఫేస్ ఆఫ్ అడ్వర్సిటీ, కెలామిటీ, సిక్నెస్, ప్రాబ్లం, సఫరింగ్స్, ట్రయల్, అన్సర్టనిటీస్, వీటన్నిటిలో కూడా ఎటువంటి పరిస్థితి ఉన్నా కూడా దేవుని నీతిమంతులము గనుక మనము కూడా కొదమసింహమైనటువంటి యేసుక్రీస్తు యొక్క బిడ్డల వలె ధైర్యము కలిగి ఉండాలన్నమాట మనం చూస్తాం. Proverbs chapter 21 verse 8 we see that the wicked flee when no one pursues, but the righteous are bold as a lion. Therefore, those who are righteous, who have been made righteous by the blood of Christ, should be as bold as a lion, because our Father, our Master, our brother, and our Redeemer, our Savior Jesus Christ is known as the Lion of Judah. And if we belong to Him, we should also be like lions, bold enough to face any situation in life. God doesn't like cowardly Christians. వణికే విశ్వాసులు అంటే దేవునికి ఎంత మాత్రం ఇష్టం కాదు. కనుక మనం ధైర్యం కలిగి ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుని మీద ఆధారపడి జీవించాలనేటువంటి సత్యాన్ని మనం ఎరిగినటువంటి వారమై ఆ జ్ఞానంతో పరిశుద్ధాత్మ సహాయం బట్టి ఆ విధంగా నడుచుకుందుముగాక. ఆమేన్. రండి కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, దయగల మా ప్రభువా, నీకు స్తోత్రాలు. లోకంలో అనేకమైన పరిస్థితుల్లో మనుషులు భయపడేవారిగా ఉంటారు. అది అన్యులకైతే సరిగాని నా ప్రభువా, నీ బిడ్డలుగా నీ రక్తం చేత కొనబడినటువంటి నీ స్వాస్థ్యముగా మేమే విషయానికి కూడా భయపడకూడదని మరొక మారు మాకు జ్ఞాపకం చేశావు. అనారోగ్యాన్ని బట్టి, ఉద్యోగ అనిశ్చిత పరిస్థితిని బట్టి, భవిష్యత్తును బట్టి, పిల్లల్ని బట్టి, ఇంటిని బట్టి, రకరకాల పరిస్థితులు బట్టి, ఆర్థిక ఇబ్బందులు బట్టి, అనేకమైన విషయాల గురించి చిన్నది కానివ్వండి పెద్దది కానివ్వండి క్రైస్తవులు ఈ రోజుల్లో అనేక విషయాలకి భయపడేటువంటి పిరికివారిగా మారిపోతున్నారు ప్రభువా. నాయనా, ఈ పరిస్థితులకే మేము భయపడితే ప్రపంచం మీదకి రాబోచినటువంటి మహాశ్రమలు ఏ విధంగా ఎదుర్కొంటాం నాయనా? కనుక నాయనా, మేము నీ బిడ్డలుగా ప్రతి విషయాన్ని జయించేటువంటి ధైర్యం కలిగిన వారై పిరికి వారంగా నా తండ్రి అగ్ని గంధకములతో మండుచున్నటువంటి గుండములో పాలు పొందు వారంగా ఉండక నీ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే ధైర్యవంతులుగా ఉండినట్లు మాకు సహాయం చేయమని మా రక్షకుడు మా ప్రభువైన యేసు నామములో ప్రార్థన చేసి స్తుతించి అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించుగాక. షలోం. ప్రతి ఉదయం